హైదరాబాద్ సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు ఉంచారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఏ అంశంపై చర్చిస్తున్నారు, వివరాలేంటి? ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ఏం చేద్దాము అనే దాని మీదనే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో దీని మీదనే ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే ఇందులో మేజర్గా కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి మొత్తం 650 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది. అయితే ఇందులో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం 60 పేజీలో ఈ ముగ్గురు కమిటీల అధికారుల కమిటీ ఏదైతే నియమించారో 2 రోజులలో 650 పేజీలకు పైగా ఉన్నటువంటి ఆ రిపోర్ట్ను 60 పేజీల్లో అందులో ఉన్నటువంటి సారాంశాన్ని తయారు చేస్తూ 60 పేజీల రిపోర్ట్ను మళ్ళీ ప్రత్యేకంగా క్యాబినెట్ ముందు ఇవాళ పెట్టారు. సో ఈ క్యాబినెట్లో పెట్టిన దాని మీద ఇందులో మేజర్గా ఏదైతే ఈ కాళేశ్వరంకి సంబంధించి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు ప్లానింగ్ నుంచి ఆ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా ఇందులో గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆరే బాధ్యుడు, పరోక్షంగా ప్రత్యక్షంగా కేసీఆరే బాధ్యుడు అనేది ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ అంశాన్ని ప్రధానంగా ఏదైతే ఈ సారాంశం రిపోర్ట్ తయారు చేశారో అందులో కూడా అదే మేజర్గా ఉన్నది. వీటితో పాటు కేసీఆర్తో పాటు హరీష్ రావు పేరు, తర్వాత ఈటెల రాజేందర్ పేరు కూడా అందులో ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్ట్లో ప్రధానంగా వీటిని చేర్చారు. అయితే ఇందులో మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రమేయంతోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కేసీఆర్ ఆయన చెప్పిన విధంగానే దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా అందులో మార్పులు చేర్పులు చేయగలిగారు. తర్వాత దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పెట్టారు. దానికి కూడా అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆరే దాన్ని పక్కన పెట్టారు. ఆయన్నే దానికి బాధ్యుడు అని చెప్పేసి ఈ కమిషన్లో పేర్కొన్నారు. ఇక ఇందులో ఏదైతే ఈ 650 పేజీలకు సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ఉందో ఇందులో మేజర్గా ఈ 60 పేజీలు తయారు చేసిన దాంట్లో కూడా మొత్తం ఈ 60 పేజీల దాంట్లో కూడా 32 సార్లు కేసీఆర్ ప్రస్తావనని కేసీఆర్ పేరుతోని 32 సార్లు ఇందులో చేర్చాల్సి వచ్చింది. తర్వాత ఇక మిగతా హరీష్ రావుకు సంబంధించిన దాంట్లో 19 సార్లు హరీష్ రావు పేరు, తర్వాత 5 సార్లు ఈటెల రాజేందర్ పేరు. సో ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా ఇందులో మెన్షన్ చేశారు. సో వీళ్ళే బాధ్యులుగా కమిషన్ కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్నది. ఇక వీటితో పాటు కొంతమంది అధికారులు కూడా ఇందులో అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళు కూడా తప్పుదో పట్టించారు. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నది. ఇప్పటికే ఈఎన్సీ స్థాయి అధికారులకు సంబంధించి వాళ్ళకు 1-2 సార్లు వాళ్ళు మొదట్లో చెప్పిన దానికి తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లకు సంబంధం లేదని అనుమానం వచ్చినప్పుడు మరోసారి కూడా కమిషన్ వాళ్ళను రెండోసారి కూడా విచారణ చేపట్టింది. సో అట్లాంటి అధికారులు ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి కొంతమంది అధికారులు, తర్వాత ఈ ముగ్గురు పాలకులు ఇందులో బాధ్యులుగా ఆ కమిషన్లో పేర్కొన్నారు. కాబట్టి దాని మీద ఎట్లా చేద్దాము, ఎట్లా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో దీని మీదనే మేజర్గా చర్చిస్తున్నారు. అయితే ఇందులో ఏదైతే కమిషన్ విచారణ ఒక కొలికి వచ్చిన తర్వాత ఇక కొన్ని రోజులలో అయితే ఇది రిపోర్ట్ ఇస్తారు అనుకున్న టైంలో ఇది క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. తర్వాత ఈటెల రాజేందర్ కూడా దీని మీద క్యాబినెట్ ఆమోదం పొందింది, సబ్ కమిటీ కూడా దీనికి సూచించింది, సబ్ కమిటీ కూడా ఆమోదం ఉన్నది అని చెప్పేసి ఆయన కమిషన్నే తప్పుదో పట్టించారని చెప్పేసి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో రిపోర్ట్లో కూడా పేర్కొన్నది. సో దాని మీద కూడా మరి ఈటెల రాజేందర్ ఎందుకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది, కమిషన్ కూడా ఎందుకు తప్పుదో పట్టించాల్సి వచ్చింది, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద అన్ని కోణాల్లో కూడా ఎవరెవరు ఎక్కడ తప్పిదాలు జరిగాయి, సో మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడ తప్పిదాలు జరుగుతూ వస్తున్నాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎట్లా వీళ్ళు అక్రమాలు జరిగాయి, ఇట్లా ఓవరాల్గా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల అంశాల విషయంలోనే చర్చ జరుగుతూ ఉన్నది. మరికొద్దిసేపట్లో దీని మీద ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంది, అసెంబ్లీ పెట్టాలా, లేదంటే ప్రత్యేకంగా సిట్టుకా, లేదంటే ఇంకా ప్రత్యేకంగా మరో దారి ఇంకేమైనా చూడాలా, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఇట్లా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలా, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాలలో కూడా
చర్చించి దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మరికొద్దిసేపట్లోనే మీడియా సమావేశం కూడా దీని మీద ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది, ఏం చేయబోతున్నది, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.